హలో అండి, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. కలల రాకుమారుడు రచన మువ్వా శ్రీనివాస్ గారు. తరువాయి భాగం ఇంకా ముగింపుకు వచ్చేసాము. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అలా ఆటోలో వెళ్తున్న స్వప్నలో బుర్ర నిండా ఆలోచనలు. ఇంకా మిగిలి ఉన్న ఒకే ఒక్క రోజులో మొత్తం 50,000 కూడబెట్టడం ఎలా? అంత టెన్షన్ పడిపోతున్న అతను గనుక ఓసారి ఆటోలో తల తిప్పి వెనక్కి చూస్తే ఆ ఆటోలో ఇంతకుముందు ఎక్కిన ప్యాసింజర్ మర్చిపోయి వెళ్ళిన బ్రీఫ్ కేస్ను చూసుండేవాడు. ఆ బ్రీఫ్ కేసులో 50,000 కర్మ 5 లక్షల దాకా క్యాష్ ఉందని అతనికి తెలీదు. అదే అతని దురదృష్టం. అఫ్కోర్స్ అలా ఊరికే వచ్చే డబ్బు తీసుకుంటాడా లేదా అన్నది చెప్పలేం. అయినా ఆ తాతగారు, అదే స్వీటీ వాళ్ళ తాతగారేం కండిషన్ పెట్టలేదు కదా, న్యాయబద్ధంగా చట్టబద్ధంగానే డబ్బు సంపాదించాలి అని. ఉన్నట్లుండి సడన్ బ్రేక్తో ఆటో ఆగింది. ఎదురుగా ఎవరో గొడవ పడుతున్నట్లున్నారు. దాంతో జనం మొత్తం గుమిగూడారు. స్వప్నలో కూడా ఆటో దిగి ఆ జనాల గుంపును తోసుకుని లోపలికి వెళ్ళాడు. 2 భార్యాభర్తలు తగులాడుకుంటున్నారు. ఉన్నట్టుండి భర్త, అతను ఆల్మోస్ట్ ఫిల్మ్ కమేడియన్ బ్రహ్మానందంలాగా ఉన్నాడు. అతను ఆల్మోస్ట్ ఫిల్మ్ యాక్ట్రెస్ శ్రీలక్ష్మిలా ఉన్న భార్యను ముఖం వాచేలా తిట్టాడు. అంటే అతను తిట్టిన తిట్లకు ఆమె ముఖమేమీ వాయలేదు, కానీ బ్రహ్మానందం ముఖమే వాచింది. అదేమిటి అంటారా? అదే మరి విచిత్రం. అతను అంతలా పబ్లిక్లో తనని తిడితే ఊరుకోవడానికి తానేమైనా అబలా కాదు, సబలా. అందుకే భర్త ముఖాన్ని తబలా వాయించినట్లు వాయించేసింది. జనం మొత్తం అలా కళ్ళప్పగించి టీవీలో సీరియల్ ప్రోగ్రాం చూస్తున్నట్లు ఇంట్రెస్టింగ్గా చూస్తుండిపోయారే తప్ప ఎవరూ అడ్డు చెప్పలేదు. ఒసేయ్ నా యాల్ది చేయి చేసుకుంటావా? అసలు నీకు నాకు కుదరదు, కానీ విడాకులు ఇచ్చేవే, హాయిగా విడిపోదాం అన్నాడు భర్త బ్రహ్మానందం. ఆహా, ఆశ దోశ సమోసా ఎగ్ పఫ్, విడాకులు ఇచ్చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావు, నీకు అంతటి అదృష్టాన్ని కలిగిస్తానా అంది కోపంగా కాలు దువ్వుతూ భార్య శ్రీలక్ష్మి. అసలు నిన్ను కాదే అనాల్సింది, చనిపోయి పైకెళ్ళినా మా బామ్మననాలి. వద్దే బామ్మ, దాన్ని నేను పెళ్లి చేసుకోను, నేను ప్రేమించిన సుబ్బలక్ష్మినే చేసుకుంటాను అంటే వింది కాదు. చిచి, ఇది బ్రహ్మానందం డైలాగు. అసలు నిన్ను కాదు, నేను కూడా మా తాతననాలి. ఈ బఫూన్ని, ఈ జోకర్ని, ఈ ఫూల్ని నేను చేసుకోను, నేను ప్రేమించిన సుబ్బారావునే చేసుకుంటాను అంటే విని చచ్చాడు కాదు, తర్వాత గుండెపోటుతో చచ్చాడు. చిచి, డబుల్ చిచి అంది శ్రీలక్ష్మి కౌంటర్ డైలాగు. అప్పుడు ఆవేశంగా వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్లను ఒక్క ఉదుటితో పక్కకు జరుపుతూ అన్నాడు స్వప్నలోక్. ఉండండహే, ఇందాకటి నుంచి చూస్తున్నా ఉట్టి డైలాగులే తప్ప సిచ్యుయేషన్ అర్థం కాకుండా అర్చుకుచేస్తున్నారు. అతను అలా అనేసరికి బ్రహ్మానందం, శ్రీలక్ష్మి కోపంగా చూశారు స్వప్నలోక్ వైపు. ఏ అబ్బాయి, ఎవరు నువ్వు? కోరస్గానే అడిగారు వాళ్ళిద్దరూ. మా అమ్మ కొడుకుని, నా చెల్లెలికి అన్నయ్యని, నా ప్రియురాలికి ప్రియుడిని. కానీ అసలు మీ గొడవ ఏమిటో చెప్పండి, తీరిక లేకపోయినా తీర్చి వెళతాను అన్నాడు స్వప్నలోక్. రాయిల్లో మోహన్ బాబులా, పెదరాయిల్లో రజనీకాంత్లా, పెద్దన్నయ్యలో బాలకృష్ణలా, చిన్నరాయిల్లో వెంకటేష్లా, బిగ్ బాస్లో తండ్రి గెటప్ చిరంజీవిలా. ఇంతకంటే విజన్ అవసరం అంటారా? స్వప్నలోక్ అలా వాళ్ళ గొడవ తీరుస్తా అనేసరికి వాళ్ళిద్దరికీ ఆనందం కలిగింది. కానీ ఎస్వి కృష్ణారెడ్డి వినోదం చూస్తున్న ఆడియన్స్, అదే అక్కడ పబ్లిక్కు మాత్రం కోపం వచ్చింది. మంచి ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుందే అని. అప్పుడు చెప్పబోయాడు బ్రహ్మానందం. ఏం లేదు బాబు, అతను చెప్పబోతుంటే అడ్డుపడి శ్రీలక్ష్మి, ఉండండి నేను చెప్తా ముందు అంటూ, ఊహు నేనే చెప్పాలి అన్నాడు బ్రహ్మానందం. కాదు నేను చెప్పాలి అంది శ్రీలక్ష్మి. ఎవరో ఒకరు చెప్పి తగలడంట హే అని పెద్ద రంకె వేశాడు స్వప్నలోక్. అప్పుడు శ్రీలక్ష్మి ముందు నోరు తెరిచింది. ఏం లేదు బాబు, ఇల్లు సర్దుతుంటే పాత ట్రంకు పెట్టెలో ఉన్నట్లుండి 10,000 రూపాయల కట్ట దొరికింది. అదెక్కడిది అన్న డౌట్ వచ్చిందా? నాకు అదే డౌట్ వచ్చింది. తీరా ఆరా తీస్తే తెలిసింది, ఆఫీస్లో ఏదో అలవెన్స్ వస్తే అలా నాకు కనబడితే ఎక్కడ షేర్లు కొంటానేమో అని ట్రంకు పెట్టెలో దాచిపెట్టుకున్నారట. అదిగాక మరో ఉద్దేశం ఏమిటంటే, సిగరెట్లకు రోజు నన్ను డబ్బడగడానికి నామోషిగా ఉందట. ఆ 10,000తో ఓ 5 సంవత్సరాలు హాయిగా సిగరెట్లు తాగొచ్చని కూడా స్కీమ్ వేసుకొని ఆ డబ్బు అలా ట్రంకు పెట్టెలో దాచిపెట్టుకున్నాడు. చూసావా ఈ మనిషి ఆగడం? అయితే ఆ డబ్బు తీసుకొచ్చి ఇప్పుడే అంటే 5-6 గంటల క్రితమే బీపీఎల్ సబ్బు మరియు ఒనిడా పేస్ట్ కొత్త ఇష్యూస్లో షేర్లు కొన్నాను. వారానికోసారి మాత్రమే స్నానం చేయండి, వారమంతా సబ్బు నొరగను మీ ఒంటి మీద అట్టి పెట్టుకోండి.
బీపీఎల్ సబ్బు ట్రింగ్ 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 అనే బీపీఎల్ సబ్బు వాళ్ళ ప్రకటన. అలాగే నెలకోసారి మొహం కడుక్కుంటే చాలు, సంవత్సరం పొడుగునా నోటి దుర్వాసన మాయం, క్రిములతో స్నేహం. మా ఓనీడా టూత్పేస్ట్ ట్రింగ్ 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 అనే ఓనీడా టూత్పేస్ట్ వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. టీవీలో చూసి వాటి షేర్లు కొన్నాను. తప్పా నేను చేసిన తప్పా బాబు అడిగింది శ్రీలక్ష్మి. తప్పే, ముమ్మాటికి తప్పే. అది నా డబ్బు, నా కష్టార్జితం, నా చెమట చిందింపు. అది నాకే దక్కాలి. ఆ డబ్బుని సిగరెట్లకే తగిలేయాలి చిందులేశాడు బ్రహ్మానందం. ఏమన్నా అర్థం ఉందా? 10,000తో సిగరెట్లా? హవ్వా అంది ముక్కు మీద వేలేసుకుంటూ శ్రీలక్ష్మి. ఆమె నోటి మీద వేలేసుకుంటే సీన్ ఇంతగా రోడ్డు మీద పడి చిరగాల్సిన అవకాశం లేదు కదా. బోడి 10,000 10 ఏళ్ల క్రితం మియాపూర్ క్రాస్ రోడ్స్లో సైట్ అమ్మి వచ్చిన 25,000తో తాగానే సిగరెట్లు. మొన్నటి వరకు పొగ తాగనివాడు దున్నపోతే పుట్టున్ అన్న ఇన్స్పిరేషన్తో. అంటే ఇప్పుడు మియాపూర్ సైట్ లేదా? నాకు తెలియకుండా అమ్మేశారా? ఇప్పుడు అదే కనుక ఉండి ఉంటే లక్షలు విలువ చేస్తుంది. అలాంటి లక్షణమైన సైట్ అమ్మేశారా? అయినా అది నా పేరు మీద ఉంది కదా, నా సంతకం లేకుండా ఎలా అమ్మేశారు అంది శ్రీలక్ష్మి ఆశ్చర్యపోతూ. నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ చేతిలో పెన్ను పెట్టి నీ చెవిలో ఇలా చెప్పాను, నీవు ఫిల్మ్ హీరోయిన్ జయసుధ కదూ, ఆటోగ్రాఫ్ ఇవ్వండి ప్లీజ్ అని. అప్పుడు వెంటనే సంతకం పెట్టేశావు నిద్రమత్తులో. ఓరిని అసాధ్యం కూలా. ముందా షేర్లు డిస్పోజ్ చేస్తేనే నీకు భర్త ఉంటాడు, నీ మొహానికి బొట్టుంటుంది, నీ కళ్ళకు కాటుకుంటుంది, నీ ఒంటికి పసుపు ఉంటుంది, నీ తల్లోకి పూలుంటాయి, నీ ఒంటి మీదకు రంగురంగుల కువ్వన అజయ్ డిజైన్ చీరలుంటాయి, నీ కాళ్లకు మట్టెలుంటాయి. ఎవరికైనా నువ్వు ఎదురొచ్చే అవకాశం ఉంటుంది. శ్రావణ శుక్రవారం వ్రతాలకు పిలుపుంటుంది. పొద్దున్నే నిద్రలేచి నీ మొహం చూసినా తిట్టుకోకుండా ఉండే శకునం ఉంటుంది. డిస్పోజ్ చేయకపోతే అడిగింది. అల్టిమేట్ ఏంటి అన్నట్లు. అప్పుడు చెప్పాడు, ఇక్కడే గడ్డం చేసుకోవడానికి వస్తూ కొనుక్కున్న ఈ షేవింగ్ బ్లేడ్తో నా పీక కోసుకొని ఆత్మహత్య చేసుకుంటాను. ఆహా, ఎంత శుభవార్త! ఇంకా ఆలస్యం దేనికి? మరో 10 నిమిషాలుంటే రాహుకాలం పోయిద్ది. రాహుకాలంలోనే ఆత్మహత్య చేసుకో, మంచిది, త్వరగా. బై సిగరెట్లకని ఇంకా ఎక్కడెక్కడ డబ్బులు దాచిపెట్టుకున్నావో చెప్పి తగలడు. ఆహా, అంతగా నువ్వు ఆనందపడిపోక్కర్లేదు. నా చావుకు నువ్వే కారణమని ఓ కాగితం మీద రాసి మరీ చేస్తాను. అప్పుడు నిన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో పెడతారు. యావత్ జీవితము జైల్లోనే గడపాలి. జైలు తిండి నాకు పడదని మీకు తెలుసు కదండి. ఈ ఒక్కసారికి అలా కాగితం రాయకుండానే చచ్చిపోండి ప్లీజ్ అని బ్రతిమాలసాగింది. ఇంతలో సబ్ ఇన్స్పెక్టర్ గుంపులోంచి సివిల్ డ్రెస్లోనే ముందుకొచ్చి, ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించినందుకు గాను యు ఆర్ అండర్ అరెస్ట్ అంటూ బ్రహ్మానందాన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. అప్పటి వరకు అంత ఇంట్రెస్టింగ్గా ఆ గొడవ తిలకిస్తూ లొట్టలేసుకుంటూ తమతో పాటు వేడుకను చూసినట్లు చూసిన వ్యక్తి సబ్ ఇన్స్పెక్టర్ అని తెలుసుకొని అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. మరేం చేస్తారు? కేసులు లేక దాహంతో ఎండిపోతూ ఆకలితో మండిపోతున్న ఆ ఎస్ఐ ఈ మధ్య ఇలా సివిల్ డ్రెస్లోనే తిరుగుతూ ఎక్కడ గొడవ జరుగుతున్నా ఆలస్యం కాకుండా వెంటనే వెళ్ళి ఏమీ తెలియనట్టు అమాయకంగా నిల్చుని గొడవ సీన్ లెవెల్కెళ్లేంత వరకు ఓపిక పట్టి ఇక కేసు బలమైంది, మంచి గ్రౌండ్స్ కాజాఫ్ యాక్షన్కు చూపించొచ్చు అన్న నమ్మకం కలిగాక హ్యాండ్స్ అప్ అంటూ 3 అరెస్టులు తమ కేసులతో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈ విషయం తెలియని ఆ అమాయకపు జంట అలా రోడ్డున పడ్డారు పాపం. ఎంత లేదనుకున్నా తన మెడని బోసిగా ఉండనీయకుండా మెడలో తాలికట్టిన భర్త కదా. ముందు చూసిన 36 మంది తనని పెళ్లి చూపుల్లో రిజెక్ట్ చేస్తే తన ఫోటో చూసే తనని ఓకే చేసి భార్యగా స్వీకరించిన 37వ వాడు కదా. అందుకే శ్రీలక్ష్మికి తెగ ఏడుపు ముంచెత్తుకొచ్చింది. భర్తను ఆ సివిల్ డ్రెస్సుల్లో ఉన్న ఎస్ఐ అరెస్ట్ అంటూ తీసుకెళ్తుంటే ఇహ లాభం లేదు. తన భర్తను కాపాడుకోవాలి తను. జాలరి చేతికి చిక్కిన చేప, దేవదాస్ చేతిలో మందు సీసా, పులి నోటికి అందిన లేడీ, పోలీసుల చూపుబడిన మనిషి తప్పించుకోవడం ఇంతింత కాదయ్యా సులువు. విశ్వదాభిరామ వినురవేమ అనే శ్లోకం వేమన రాయడం మర్చిపోయాడు సుమి. మర్చిపోయాడు అంటున్నారు అంటే వేమన శతకం రాసిన వేమనకు మతిమరుపు కానీ లేదు కదా అనుమానం రావచ్చు. ఆయనకు అలాంటి జాడ్యాలేం లేవు. శ్రీలక్ష్మి వెంటనే తను ఫ్రెష్గా వేడివేడిగా తాజాగా కొన్ని షేర్లను అమ్మి ఎలాగైనా తన భర్తను కాపాడుకోవాలనుకుంది. అందుకే అక్కడ అమ్మకం మొదలెట్టింది.
కొనండి బాబు, బీపీఎల్ సబ్బు, ఒనిడా టూత్పేస్టు, వారి కొత్త ఇష్యూ షేర్లు. ఒక్క రోజులోనే అద్భుతం జరగచ్చు. ఎవరు చూడొచ్చారు? తెల్లవారుజామున కల కూడా వచ్చింది బాబు. ఈ 2 కంపెనీల షేరు ధర ఒక్క రోజులోనే ఆర్టీసీ ఛార్జీలు పెరిగినట్లు పెరిగాయట. కానీ సతీ సావిత్రి యమధర్మరాజుని వేడుకొని తన భర్త ప్రాణాలు కాపాడుకున్నట్లు కలియుగమందు ధర్మరాజు చేతికి చిక్కిన నా భర్త ప్రాణాలు కాపాడుకోవాలంటే డబ్బులు అత్యవసరం కాబట్టే అమ్ముతున్నాను, లేకుంటే అమ్మేదాన్ని కాదు. ఆమె అలా అరుస్తూ ఉంటే అక్కడే నిల్చున్న మన గుంపులో గోవిందయ్య, అదే స్వప్నలోకు, అసలే కలల రాకుమారుడు కదా. అందుకే ఆమె తెల్లవారుజామున కళ అని చెప్పేసరికి డంగైపోయి వెంటనే చేతులు పైకెత్తి, ముందు నేనే చేతులు పైకెత్తా, నేనే కొంటాను, వాటిని దయచేసి నాకే అమ్మండి, ముందు నేనే చేతులు పైకెత్తా అని అరవసాగాడు. హలో, ముందే కాదు, నువ్వు ఒక్కడివే చేతులు పైకెత్తావు, నీకు పోటీ రావట్లేదు, హాయిగా కొనుక్కొని ఏడ్చుకో, తనివి తీరా అంటూ గుంపు మొత్తం డిస్పర్స్ అయింది. షేర్ల కాగితాలను స్వప్నలోక్ చేతిలో పెట్టి క్యాష్ డౌన్ అంది శ్రీలక్ష్మి. క్యాష్ అప్ అన్నాడు స్వప్నలోక్. తాపావులే, థమ్సప్, ముందు క్యాష్ ఇలా ఇవ్వు అంది శ్రీలక్ష్మి. అదేనండి, క్యాష్ అప్ అంటే కొంచెం అప్కెళితే మా ఇల్లు ఉంది, అక్కడికి ఆటోలో మీరు నాతో వస్తే మీ క్యాష్ మీకు కొడతా అంటూ తల తిప్పి చూశాడు. ఆటో లేదు. స్వప్నంలోకి సంతోషంగా కూడా అనిపించింది ఆ సమయంలో ఆటో ఫెయిర్ మిగిలినందుకు. అయితే పద, తొందర చేసింది శ్రీలక్ష్మి. ఆటో కోసం చూశాడు, చుట్టూతా కనబడలేదు. కష్టం అనుకోక నడుచుకుంటూ వెళితే అక్కడ ఆటో దొరకొచ్చు అన్నాడు స్వప్నలోక్. దాంతో నడవసాగారు. ఇంతలో ఇందాక స్వప్నలోక్ ఎక్కి తిరిగిన ఆటో వాళ్ళ రావడం గమనించి స్వప్నలోక్ తల వంచుకొని ముందుకు నడవసాగాడు. ఎక్కడా వాడికి కనిపెడితే గంటల తరబడి తిరిగిన దానికి ఆటో డబ్బులు వసూలు చేస్తాడో అని. కానీ ఆటో వాళ్ళ స్వప్నలోక్ని చూసి గుర్తుపట్టి దగ్గరకు వచ్చాడు. అదేంటి సార్, అలా నన్ను చూసి వెళ్ళిపోతారు? ఇందాక గుంపులోకి మీరు చూసినప్పుడు ఇంకెవరో వ్యక్తి ఆటో వస్తావా అని అడిగారు. మీ విషయం మర్చిపోయి సరే ఎక్కమన్నాను. తీరా అతన్ని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసినప్పుడు అతను దిగబోతూ ఇందులో బ్రీఫ్ కేస్ ఉందయ్యా అన్నాడు. అప్పుడు కానీ గుర్తుకు రాలేదు, మిమ్మల్ని ఇక్కడే వదిలేసినట్లు. ఇదిగోండి, తీసుకోండి సార్ మీ బ్రీఫ్ కేస్, పనిలో పని నా ఆటో డబ్బులు కూడా ఇచ్చేస్తే అన్నాడు ఆటో డ్రైవర్. బ్రీఫ్ కేసులో డబ్బున్న సంగతి తెలియని స్వప్నలోక్ ఇది నాది కాదు అని అనబోయి వెంటనే ఆగిపోయి, ఏ పుట్టలో ఏ పావుందో, ఏ బ్రీఫ్ కేసులో ఎంత క్యాష్ ఉందో థాట్ అండ్ థీమ్తో, ప్లాట్తో, ఐడియాతో ఆ బ్రీఫ్ కేస్ తీసుకుని ఆటో వాడికి డబ్బులు ఇచ్చేసి పంపివేశాడు. ఈ ఆటోలో మనం వెళ్ళిపోవచ్చు కదా అడిగింది శ్రీలక్ష్మి. వెంటనే వాణ్ణి కట్ చేయాలి, లేకపోతే సీన్ కటకటాల పాలయిద్ది అంటూ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి రోడ్డు పక్కగా వెళ్ళి రోడ్డు పక్కకు తిరిగి బ్రీఫ్ కేస్ తెరబోతే అది రాలేదు. ఇంతలో శ్రీలక్ష్మి వచ్చి, తాళం చెవులు మర్చిపోయారా? అవతల నా మొగుడిని పోలీసులు అతలాకుతలం చేస్తుంటారు అంటూ తొందర పెట్టసాగింది. అబ్బా మీరుండండి, ఒకటే కంగారు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, అంతగా కావలసి వస్తే నేను మీ డబ్బులు తీసుకుని అక్కడికొస్తాను అన్నాడు విసుగ్గా బ్రీఫ్ కేసును తెరిచే ప్రయత్నం చేస్తూ. అంటే నీ కళ్ళకు నేను అంత వాజమ్మలా కనపడుతున్నానా అని అప్పుడేదో ఐడియా ఆమె బుర్రలో ఫ్లాష్లా మెరిసినట్లయింది. అయితే మనిద్దరం ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సర్కిల్ ఇన్స్పెక్టర్ని కలిసి మీ తాంబూలం మీకు అందజేస్తా, ఈలోపు నా సింగిల్ మొగుడికి మీ డబుల్ కోటింగ్ ఏమీ ఇవ్వద్దు అని ప్రాధేయపెడదాం. లేకపోతే మనం వెళ్ళడం ఆలస్యమైతే అమ్మో లాకప్ డెత్ చేసినా చేయగలరు అని తొందర పెట్టేసరికి ఒప్పుకోక తప్పలేదు మన స్వప్నలోక్. అంతే, ఇద్దరు పోలీస్ స్టేషన్కు నడుచుకుంటూనే వెళ్లారు. అది చాలా దగ్గరలోనే ఉందిలేండి. అదే స్వప్నలోక్ ఆ బ్రీఫ్ కేసుతో ఎంటర్ అయ్యేసరికి పోలీస్ స్టేషన్ ముందే నిల్చుని ఉన్నాడు ఓ వ్యక్తి. అతనెవరో కాదు, ఇందాక తమ బ్రీఫ్ కేస్ ఆటోలో మర్చిపోయానంటూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన ఆ బ్రీఫ్ కేస్ ఓనర్. స్వప్నలోక్ని అతని చేతిలోని ఆ బ్రీఫ్ కేస్ని చూడగానే అతను తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ చెట్టుచాటుకెళ్ళి ఎగిరినట్లుగా అక్కడే నిల్చుని ఎగరసాగాడు ఆ వ్యక్తి. స్వప్నలోక్ అలా ఎగురుతున్న వ్యక్తి దగ్గరకు వచ్చి, పాపం హిస్టీరియా పేషెంట్ లాగున్నాడు, మీలాంటి హిస్టీరియా పేషెంట్లు బయటకొచ్చేప్పుడు ఎవరినైనా వెంట తెచ్చుకుంటే మంచిది అన్నాడు. నేను హిస్టీరియా పేషెంట్ను కాదు బాబు, హిస్టరీ లెక్చరర్ని ఒకప్పుడు. ఇప్పుడు బిజినెస్ మ్యాగ్నెట్గా హిస్టరీ క్రియేట్ చేసిన విజయ రహస్యం ఓ మిస్టరీగా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన వాడిని. మీ చేతిలో ఉంది నా బ్రీఫ్ కేసే బాబు, ఉదయం ఆటోలో మర్చిపోయాను, అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని వచ్చాను చెప్పాడు. మరి కంప్లైంట్ ఇచ్చారా అడిగాడు స్వప్నలోక్. ఇవ్వలేదు చెప్పాడా హిస్టీరియా. నోనో, మిస్టరీ, హిస్టరీ, బిజినెస్ మ్యాగ్నెట్. ఏం, ఎందుకని ఆతృతగా అడిగాడు స్వప్నలోక్.
నాకు తెలుసు బాబు, నా డబ్బు చాలా గట్టిది, ఎలాగైనా దొరుకుతుందన్న ధైర్యం. ఎటు బ్రీఫ్ కేస్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కు ఆటో డ్రైవర్ తప్పకుండా వస్తాడని కొండంత ఆశ. అలా ఇవ్వడానికి వచ్చిన అతన్ని ఇలా బయటే పట్టుకుని బ్రీఫ్ కేస్ తీసుకుందామన్న ఆలోచన. ఎందుకంటే జాలరి చేతికి చిక్కిన చేప, దేవదాస్ చేతిలో మందు సీసా, పులి నోటికి అందిన లేడీ, పోలీసుల చూపుబడిన మనిషి తప్పించుకోవడం ఇంతింత కాదయ్యా, సులువు. విశ్వదాభిరామ వినురవేమ అన్నారు కదండి మన రైటరు. అందుకే చిన్ని ఆశ, చిన్నదని ఆశతో ఎదురు చూస్తున్నాను. బాబు ఇచ్చేయి బాబు నా బ్రీఫ్ కేస్ అంటూ ఆ బ్రీఫ్ కేస్ అందుకోబోయాడా వ్యక్తి. ఆ సమయంలో స్వప్నలోకి తన మీద మరియు శ్రీలక్ష్మి మీద విపరీతమైన కోపం వచ్చింది. చిచి, అనవసరంగా పోలీస్ స్టేషన్కి వచ్చా అనుకున్నాడు కసిగా లోపల. బయటకు మాత్రం ఆ వ్యక్తిని ఇలా అడిగాడు, ఇది మీ బ్రీఫ్ కేస్ అంటానికి రుజువులు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? వెంటనే ఆయన జేబులోంచి ఓ చిన్న తాళం చెవి తీసి బయటకు చూపిస్తూ, ఇంతకంటే సాక్ష్యాలు రుజువులు దేనికి బాబు? పెళ్ళైనట్లు ఆడదానికి తాలిబొట్టు ఎలా సాక్ష్యమో, భార్య చనిపోయినట్లు మొలతాడ లేకపోవడం వెధవకు ఎలా రుజువో, ఈ తాళం చెవి అలా రుజువు సాక్ష్యము బాబు అంటూ ముందుకొచ్చి గట్టిగా స్వప్నలోక్ చేతిలో ఆ బ్రీఫ్ కేస్ తీసుకుంటుంటే స్వప్నలోక్ వెనక్కి తిరిగాడు. నువ్వు తాళాలు రిపేర్ చేసేవాడివి, ఎందుకు కాకూడదు? అందుకే ఇంకో సాక్ష్యం ఏదైనా చూపించు. స్వప్నలోక్ అందుకని అన్నాడు. అలా కాదు, పోనీ ఈ బ్రీఫ్ కేసులో ఏముందో అదైనా చెప్పు. ఇందులో నా ఫోటో ఉంది. కోర్స్ మా ఆవిడతో దిగింది కాదనుకోండి, నా సెకండ్ సెటప్తో దిగింది. దానికి తోడు క్యాష్ ఉంది. ఇక అంతకంటే ఏం కావాలి? చెప్పాడా హిస్టరీ బిజినెస్ మ్యాగ్నెట్. ఎంత క్యాష్ ఉంది అది చెప్పండి ముందు అడిగాడు స్వప్నలోక్. ఎంత క్యాష్ ఉందో చెప్పడానికి వెనుకాడాడు ఆ బిజినెస్ మ్యాగ్నెట్. ఇంతలో శ్రీలక్ష్మి జోక్యం చేసుకుంది. ఎందుకైనా మంచిది, మనం కాస్త పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. అసలే క్యాష్ ఉంది బ్రీఫ్ కేసులో అంటున్నాడు, పోలీస్ స్టేషన్ ముందెందుకు? దాంతో ఆ ముగ్గురు ముందుకు కదిలారు. ఇంతలో ఆ వ్యక్తి బలవంతంగా స్వప్నలోక్ దగ్గర నుంచి బ్రీఫ్ కేస్ లాక్కొని కీస్తో ఓపెన్ చేసి అందులోంచి తన క్రెడిట్ కార్డు, తన సెకండ్ సెటప్తో తీయించుకున్న ఫోటోని రెండూ తీసి ఇద్దరికీ చూపిస్తూ చెప్పాడు, చాలు కదా ఈ బ్రీఫ్ కేస్ నాదేననటానికి సాక్ష్యాలు. అలా అంటూనే బ్రీఫ్ కేస్ క్లోజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే వేగంగా వెళ్ళి అతని భుజం మీద చెయ్యేసి ఆపాడు స్వప్నలోక్. కోర్స్ ఇది నీ బ్రీఫ్ కేసే కావచ్చు, కానీ లెక్క ప్రకారం ఇది నాకు దొరికింది కాబట్టి దీన్ని నేను పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయడం న్యాయం. అలాగే న్యాయ ప్రకారం వాళ్ళు న్యాయస్థానానికి క్యాష్ హ్యాండ్ ఓవర్ చేయడం వాళ్ళకు న్యాయం. సో ఈ బ్రీఫ్ కేస్ ఇచ్చేస్తే మంచిది అంటూ అతని చేతిలోంచి ఆ బ్రీఫ్ కేస్ లాక్కోబోతుంటే గింజుకుంటూ చెప్పాడా వ్యక్తి. సరే అయితే నీకో 10,000 రూపాయలు ఇస్తా, గొడవ చేయకుండా వెళ్ళిపో. 10,000? ఆ బ్రీఫ్ కేసులో ఎంతుందో అంతకు 10% ఇస్తేనే వెళతాను. లేకపోతే పోలీస్ స్టేషన్, కోర్టు, చివరకు మీ బ్రీఫ్ కేస్ మీ చేతికి మొత్తం క్యాష్తో తిరిగి రావాలంటే కలియుగం అంతమన్నా కావాలి, లేకుంటే మీ 7 జన్మల కాలం పరిసమాప్తం అన్నా కావాలి. అది మీ పూర్తి క్యాష్ ఉన్నవి ఉన్నట్లుగా మీకు చేరుతుందని గ్యారంటీ ఇవ్వలేం అంటూ నగ్న సత్యాలు చెప్పసాగాడు. వెంటనే బ్రీఫ్ కేస్ తెరిచి లోపల నుంచి ఓ 20,000 రూపాయల క్యాష్ తీసి స్వప్నలోక్కి అందించాడు. స్వప్నలోక్ ఆనందంగా రిసీవ్ చేసుకున్నాడు. ఇంతలో శ్రీలక్ష్మి అందుకుంది, మరి ఈ విషయం నేను పోలీసులకు చెప్పకుండా ఉండాలంటే నా కమిషన్ కూడా నాకు ఇవ్వండి. అప్పుడు వెంటనే ఓ 10,000 క్యాష్ తీసి శ్రీలక్ష్మికిచ్చి అటుగా వెళ్తున్న ఆటోని పిలిచి అందులో ఎక్కి పెద్దగా నవ్వాడు, గ్యాస్ సిలిండర్ పేలినట్లుగా. అతను అలా ఎందుకు నవ్వాడో స్వప్నంలోకి ఏమాత్రం అర్థం కాలేదు. శ్రీలక్ష్మి అయితే తెగ సంతోషించింది. 10,000 రూపాయలు ఉత్తి పుణ్యానికి ముట్టాయని. ఇదిగో అబ్బాయి, నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళి షేర్లు కొనుక్కుంటాను అంది శ్రీలక్ష్మి. ఏంటి, పోలీస్ స్టేషన్లో ఉన్న మీ ఆయన్ని విడిపించుకు తీసుకెళ్లరా అడిగాడు స్వప్నలోక్. నా ఆలోచనలు క్యాష్ చూసేసరికి మారిపోయాయి, ముందు క్యాష్ డౌన్ అందామే. స్వప్నలోక్ ఆమెకు ఇవ్వాల్సిన డబ్బు అందులోంచి ఇచ్చేసి అక్కడి నుంచి కదిలాడు. అలా శ్రీలక్ష్మి ఆటో మాట్లాడుకుని షేర్స్ ఆఫీస్కి వెళ్ళి ఓ గంట తర్వాత ఇలా పోలీస్ జీప్లో అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ తిరిగొచ్చింది. భర్త బ్రహ్మానందం ఆమెను చూసి షాక్ అయ్యాడు. అసలు విషయం ఏమిటంటే షేర్స్ కొందామని ఆమె ఇందాక ముట్టిన డబ్బుతో షేర్స్ ఆఫీస్కి వెళ్ళి ఆ డబ్బు ఇచ్చింది. తీరా అది నిజమైన కరెన్సీ కాదని దొంగ నోట్లని గుర్తించిన అధికారులు ఆమెను నిలదీస్తే ఆమె అసలు విషయం చెప్పకుండా ఈ డబ్బులు ఎక్కడివి అంటే మా ఆయన పాత ట్రంకు పెట్టెలో దాచారు, అవి నా కళ్ళబడ్డాయి, దాంతో షేర్లు కొందామని వచ్చాను అని చెప్పింది. అయితే ఇప్పుడు మీ ఆయన ఎక్కడున్నాడు అని అడిగారు అధికారులు. పోలీస్ స్టేషన్లో చెప్పింది పొడిగా.
ఓహో, ఆల్రెడీ పట్టుబడ్డాడన్నమాట. అయితే మిగిలిన అమౌంట్ని ఇలా నువ్వు ఎక్స్చేంజ్ చేస్తున్నావన్నమాట అని వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశారు. దాంతో పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి జీపులో ఎక్కించుకొని మరీ ఎంతో మర్యాదపూర్వకంగా ఆమెను అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. బాలనాగమ్మ గడియారం వైపు చూసింది. ఇంకా అరగంట ఉంది SVRRతో బయటకు వెళ్ళటానికి. అందుకే చీచీ ఛానల్లో చూసిన సీరియల్స్ మీద అభిప్రాయం రాయసాగింది ఇలా. చీచీ ఛానల్లో ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నీ కూడా గొప్ప ఆర్ట్ ఫిల్మ్స్తో సమానం. ఆర్ట్ ఫిల్మ్స్తో సమానం అన్నా కదా అని అవి గొప్ప కళాఖండాలని అనుకోవద్దు. అలా ఎందుకన్నానంటే, ఉదాహరణకు వంట తంట మంట అనే సీరియల్లో హీరోయిన్ గ్యాస్ స్టవ్ వెలిగించడాన్నే 100 ఎపిసోడ్స్ షూట్ చేశారు. హీరోయిన్ నిద్రలేచి ఆవలించడం, ఆమె గ్యాస్ స్టవ్ను వెలిగించడానికి లైటర్తో ప్రయత్నం చేయడం, ఆ లైటర్ పనిచేయట్లేదని ఆమెకి తెలుసు కూడా. అయినా అలాగే పనిచేయని ఆ లైటర్తో వెలిగించడానికి ప్రయత్నించడం, తర్వాత అగ్గిపెట్టె కోసం ఇంట్లో వెతకడం, అదే పనిగా ఇల్లు మొత్తం వెతుకుద్ది. అగ్గిపెట్టె కనపడదు. ఇక లాభం లేదని రోడ్డు మీద పడిద్ది. అగ్గిపెట్టె కోసం కనిపించిన అందరినీ అడిగిద్ది, అగ్గిపెట్టె ఉంటే ఇస్తారా అని. నైట్కొస్తే అగ్గిపెట్టె ఇస్తా అంటాడో రోమియో. వాణ్ణి కొట్టి జైల్లో పెట్టించింది. తర్వాత ఓ షాపుకెళ్ళి అడిగింది. అక్కడ షాపులో లేదు అని చెప్పాడు. అలా 100 షాపులు అగ్గిపెట్టె కోసం తిరగడం, చూసే ప్రేక్షకులు చివరకు అగ్గిపెట్టె దొరుకుతుందో లేదో అని టెన్షన్ ఫీల్ అవడం. ఇది ఆ సీరియల్. సాధారణంగా ఆర్ట్ ఫిల్మ్స్లో డాక్యుమెంటరీస్ కూడా సీన్స్ ఇలానే ఉంటాయి. ఉదాహరణకు ఓ విలేజ్కు సంబంధించిన గ్రామీణ స్త్రీ జీవితానికి సంబంధించిన ఆర్ట్ ఫిల్మ్ గమనిస్తే, ఓ స్త్రీ బయటకు వెళ్ళి పుల్లలు ఏరడం, అవన్నీ ఇంటికి మోసుకురావడం, వాటిని ఓ చోట చేర్చి కిరసనాయిల్ 2 చుక్కలు పోయడం, అగ్గిపెట్టె కోసం ఇల్లు వెతికి పొయ్యి వెలిగించడం, ఇలా మొత్తం చాలా డీటెయిల్డ్గా చిత్రీకరిస్తారు ఆర్ట్ ఫిల్మ్స్లో. అలాగే ఈ మధ్య టీవీ సీరియల్స్ సంవత్సరాల తరబడి కాదు, శతాబ్దాల తరబడి, యుగాల తరబడి రన్ చేయటం కోసమని అలా పొడిగిస్తున్నారు. ఇదే పద్ధతి కంటిన్యూ అయితే ఇతర దేశాల్లోలానే ఇక్కడ మన దేశంలో కూడా టీవీ సెట్ను ఇడియట్ బాక్స్ అని చీదరించుకొని మూలపడేయటం ఖాయం అని కోపంగా రిపోర్ట్ రాసి ఫైల్లో పెట్టి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ రూమ్కు పంపించింది. ఇంతలో SVRR రావడంతో ఇద్దరూ కలిసి బయటపడ్డారు. ముందుగా అనుకున్నట్లుగానే బిర్లా మందిర్కు చేరుకున్నారు. బాలనాగమ్మ, SVRR. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొచ్చి బయటకొచ్చి మూలనకు ఇద్దరూ కూర్చున్నారు. అప్పుడు మాట్లాడుకోసాగారు ఇద్దరు. చెప్పు బాలా, మీ అన్నయ్యలో మార్పు వస్తుందంటావా అడిగాడు SVRR. తప్పక రావచ్చని ఆశిస్తున్నాను. మా అన్నయ్య మీ సిస్టర్ స్వీటీని చాలా డీప్గా ప్రేమిస్తున్నాడు. మీ తాతగారు మీ సిస్టర్ మొత్తానికి పిచ్చిరాయి చూపించి డైమండ్ కోహినూర్ 2 వజ్రం అనే పేరుతో అలా డ్రామా ఆడుతుంటే వాళ్ళ డ్రామా విషయం తెలియని మా అన్నయ్య నిజమే అని నమ్మి 50,000 సంపాదించడం కోసం నానాయాతనలు పడుతున్నాడు. ఎంత కష్టపడుతున్నాడో మాటల్లో చెప్పలేను. ఒక్కొక్కప్పుడు మా అన్నయ్యని చూస్తుంటే జాలేస్తుంది కూడా చెప్పింది బాలనాగమ్మ. అంత జాలేయాల్సిన అవసరమేం లేదు. కలల్లో తేలిపోయే అతని జాడ్యం పోవాలంటే మనం కఠినంగా ఉండాలి. ఇంకెంత అయిపోవచ్చిందిలే నవల. ఎటు నవల చివరకు కంపల్సరిగా ఈ నవల రచయిత కలల రాకుమారుల్లో మార్పు తీసుకొచ్చి మన పెళ్లి చేస్తాడని ఆశిద్దాం ఆశతో అన్నాడు SVRR. అంతేనంటావా? థ్యాంక్స్ అంది బాలనాగమ్మ. థ్యాంక్స్ దేనికి అడిగాడు. నీకు కాదు, అలా మా అన్నయ్యలో మార్పు తీసుకొచ్చి మన పెళ్లి చేస్తే కనుక ఈ నవలా రచయితకు థ్యాంక్స్ చెప్పుకుంటాను అంది బాలనాగమ్మ. రోజులాగే రొటీన్గా కొంపలు మునిగినట్లు తెల్లవారింది. చికెన్ 65, కొక్కరకోలు, బ్లాక్ క్రో, కాకుల కావుకావులు, కోకిలల కూతలు, పిచ్చుకల అరుపులు, గజ్జికుక్కల ఆవలింతలు, ధనవంతుల జాగింగ్లు, దరిద్రుల బద్దకపు ఒళ్ళు విరుపులు, మధ్యతరగతి మానవుల మందహాసాలు, నిరుద్యోగుల పరుగులు, ఉద్యోగుల నత్తనడకలు ఎప్పట్లాగే మొదలయ్యాయి. అలాగే స్వప్నలో కూడా బద్ధకంగా లేచి ఆవలిస్తూ అప్పుడే తెల్లారిందా అనుకోలేదు. ఎందుకంటే అసలు అతను నిద్రేపోలేదు. ఇదెలా ఉందంటే చంటీకి పంటి నొప్పులే తెలియదు, ఎందుకంటే వాడికి అసలు పళ్ళే లేవు అదన్నమాట. స్వప్నలోకి ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు స్వీటీని కలవాలా అన్న యాంగ్జైటీతో అసలు నిద్రపోలేదు. తెల్లవారుజామున మాత్రం కాస్త కంటికి కునుకు పట్టింది అంతే. కానీ అతనిలో ఏదో ఆశ, సిక్స్నెస్.
ఎలాగైనా 50,000 రూపాయలు తెల్లవారగానే కూడగట్టగలను అన్న నమ్మకం. మరెంతైనా కలల రాకుమారుడు కదా. అలా తెల్లవారగానే రోజులాగే మొహం కూడా కడుక్కోకుండా పొట్టి వీరయ్య పాన్ షాప్ దాకా వెళ్ళి ఓ సిగరెట్ కొనుక్కొని తాగుతూ న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకున్నాడు. అన్నట్టు ఓ నెల రోజుల నుంచి మన స్వప్నలో ఉదయాన్నే సూర్యుడు ఉదయించడం ఆలస్యం, లేచేస్తున్నాడు. దీంతో వాళ్ళమ్మకు ఇంతకు ముందు రోజు అనే రొటీన్ డైలాగ్కు అవకాశం ఇవ్వట్లేదు. ఆ డైలాగ్ ఏమిటంటారా? బారెడు పొద్దెక్కి బార్లు రెస్టారెంట్లు తెరిచినా ఇంకా నువ్వు నిద్రలేవలేదేంట్రా? స్వప్నలో పేపర్ తిరిగేస్తూ సప్లిమెంట్లో కనిపించిన ఆ హెడ్డింగ్ చూసి ఆగిపోయాడు. కళ్ళార్పకుండా గబగబా చదివేశాడు. అంతే, వెన్నులో వణుకు, గుండెలో చలి పుట్టినట్లుగా తోచింది అతనికి. మరేం లేదు, నిన్న అతనికి ముట్టిన డబ్బులు దొంగ నోట్లట, చెల్లని నోట్లట. అందుకుగాను శ్రీలక్ష్మిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారట. కానీ శ్రీలక్ష్మి బ్రీఫ్ కేస్ ఓనర్ అయిన హిస్టీరియా గాడి సంగతి కానీ తన సంగతి కానీ బయట పెట్టకపోవడం అదృష్టం. థ్యాంక్ గాడ్ అనుకున్నాడు మనసులో స్వప్నలో. ఇక మొత్తం 50,000 ఎలా సంపాదించగలడు ఈ ఒక్క రోజులో? కలలో కూడా సాధ్యం కాదేమో. ఎందుకంటే అతనికి ఈ మధ్య కలలు కనాలన్నా విసుగు పుడుతోంది, చిరాకు ముంచెత్తుకొస్తోంది. అంతే, ఎగిరి గంతేశాడు, ఎవరేమనుకున్నా పర్వాలేదని. లాటరీ కానీ తగిలిందా సార్? అడిగాడు పొట్టి వీరయ్య, అదే ఆ షాపు ఓనర్. లాటరీ కాదు, లాటరీ లాంటిదే తగిలింది. తను తీసుకున్న బీపీఎల్ అండ్ ఓనిడా సబ్బు పేస్ట్ల కంపెనీల షేర్ల ధర విపరీతంగా పెరిగిపోయాయి. ఇది కలయా నిజమా అన్నట్లుగా పెరిగిపోయాయి. వెంటనే నోటి లెక్కలేసుకున్నాడు. ఎంత లేదనుకున్నా వాటిని ఈరోజు వెంటనే డిస్పోజ్ చేస్తే 50,000 హీనపక్షం చేస్తాయి. అంతే. అలాగే ఆ పేపర్ తీసుకుని పరిగెత్తబోతుంటే పొట్టి వీరయ్య అడిగాడు, న్యూస్ పేపర్ తీసుకెళ్తున్నావు, ఇచ్చెళ్ళు, డబ్బులిస్తాలే రేపు అంటూ అలాగే పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళి ముఖం కూడా కడుక్కోకుండా అలాగే ఆ షేర్ల పేపర్ తీసుకుని షేర్ల బ్రోకర్ దగ్గరకు పరుగు తీశాడు. అతనికి కమిషన్ కూడా బాగా ముట్ట చెప్తాననడంతో కమిషన్ కూడా తగ్గించుకొని అప్పటికప్పుడే మొత్తం అమౌంట్ 58,000 రూపాయలు ఇచ్చేశారు. హార్డ్ క్యాష్. దొంగ నోట్లు కానీ చల్లని నోట్లు కానీ కాదు కదా? అడిగాడు స్వప్నలోక్. నీ మీద ఒట్టు చెప్పాడు బ్రోకరు. నా మీద ఒట్టు కాదు, నీ మీద ఒట్టేసి చెప్పు అడిగాడు స్వప్నలోక్. నేను చెప్తుంది అదే కదా, నీ మీద ఒట్టు రెట్టించి చెప్పాడు. మళ్ళీ నా మీద ఒట్టు అంటావు? నీ మీద ఒట్టు వేసి చెప్పు. నీ మీద ఒట్టు, అదే కదండి నేనంది అంటూ నవ్వేసి, సరే అయితే నా మీద ఒట్టేసి చెప్తున్నా, అవి ఒరిజినల్ 24 క్వాంట్ కరెన్సీ నోట్లే చెప్పాడు. దట్స్ గుడ్. ఆత్మసాక్షిగా దైవసాక్షిగా అని ప్రమాణం చేయకుండా ఎవరో వ్యక్తుల సాక్షిగా అని ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే లక్షణాలున్నాయ్యా నీలో. ఎందుకైనా మంచిది, ఈసారి ఎలక్షన్స్లో పోటీ చేయడం మర్చిపోకు అంటూ అక్కడి నుంచి కదిలాడు స్వప్నలోక్. వెనక ముందు చూడకుండా అక్కడే ఆగి ఉన్న ఆటోని ఎక్కి పోనీ అన్నాడు. ఎక్కడికి అడిగాడు కోపంగా ఆటో డ్రైవర్. మీ ఇంటికి. లేకపోతే ఆ అడగడం ఏంటయ్యా ఘరానాగా అంటూ స్వీటీ వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పాడు పోనివ్వమంటూ. అక్కడికి రాదులే, అయినా అడగకుండా ఎక్కడమేనా ఆటో? నీ సొంత కారెక్కి నిలజీతగాడినైనా డ్రైవర్ని పోనివ్వమంటూ అన్నాడు డబుల్ ఘరానాగా ఆ ఆటో డ్రైవర్. మామూలుగా అయితే గొడవ పెట్టుకునేవాడే, కానీ ఇప్పుడు గొడవ పెట్టుకునే మూడ్లో లేడు. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆ 50,000 తాతగారికి చూపించి ఆ డైమండ్ తీసుకొని సింగపూర్ వెళ్ళి అదెక్కడ అమ్మేసి కోట్ల రూపాయలు తీసుకుని కోటీశ్వరిని అయిపోయి స్వీటీని పెళ్లి చేసుకుని ఆమె భర్త అయ్యి ఆమెతో శోభనం జరుపుకోవాలా అని. అందుకే వెంటనే దిగి మరో ఆటో వెళ్తుంటే, ఇదిగో ఆటో, వస్తావా అని అడిగాడు. చీచి, ఆడదాన్ని పిలిచినట్లు ఆ పిలవడం ఏంటి? హోమోసెక్సువల్ కేశాబాబు, నన్ను అడుగుతున్నావు వస్తావా అని అంటూ జోకు పీకి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఆటో డ్రైవర్. ఈ తెలుగు సినిమాల ప్రభావమా అని ఏం మాట్లాడాలన్నా జాగ్రత్తగానే మాట్లాడాల్సి వస్తుంది. డబుల్ మీనింగును డబుల్ బాల్ బోరింగ్లా భాషలో మిక్స్ చేసేసిన ఘనత తెలుగు సినిమాలది అనుకున్నాడు స్వప్నలోక్. ఇంతలో ఆటో వస్తే ఆపి అందులో ఎక్కాడు. స్వప్నలోక్ డబ్బు తీసుకుని అక్కడకు ఆ బంగ్లాలోకి ఎంటర్ అయ్యేసరికి లాన్లో మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించాడు స్వీటీ వాళ్ళ తాతయ్య. ఆయన్ని చూడగానే స్వప్నలోక్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ ఇంటి పనోడి గెటప్లో ఉంది మరి ఆ తాతయ్య కాస్ట్యూమ్.
నమస్కారం తాతగారు విష్ చేశాడు స్వప్నలోక్. దీనికి బదులుగా ఆ తాతయ్య నమస్కారం చేయలేదు సరిగదా, ఎందుకొచ్చావు అన్నట్లుగా చూశాడు స్వప్నలోక్ వైపు. బాగున్నారా తాతగారు, ముందు లోపలికి రండి అన్నాడు చనువు తీసుకుంటూ స్వప్నలోక్. అక్కర్లేదు కానీ ఈ విషయం చెప్పు అన్నాడు తాతయ్య. సక్సెస్, గ్రాండ్ సక్సెస్ డియర్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ సక్సెస్. మీరు చెప్పినట్లుగానే 50,000 రూపాయలు తీసుకొచ్చాను. వజ్రం ఇస్తే వెళ్ళి అమ్మేసి కోట్ల రూపాయలు సింగపూర్ నుంచి తీసుకొస్తాను అన్నాడు స్వప్నలోక్. వజ్రమా? ఏం వజ్రము? ఇంతకీ అసలు నువ్వెవరు బాబు అడిగాడు తాతయ్య కావాలనే అతనెవరో తెలియనట్లు నటిస్తూ. భలేవాళ్లే, ముందు మీ జోకులు కార్టూన్లు ఆపేసి విషయంలోకి రండి. ఇంతకీ స్వీటీ ఏది అడిగాడు స్వప్నలోక్. స్వీటీ? ఏ స్వీటీ? ఏ స్వీటీయేనండి, ఇంటి పేరు తాలూకు ఇనిషియల్ ఏనే కదూ స్వీటీది. అసలు నువ్వెవరో ఎందుకొచ్చావో నాకు తెలీదు, దయచేసి బయటకెళ్తావా? బయటకెళ్ళడమా అని ఒక్కసారిగా పెద్దగా నవ్వి, చాలండి తాతగారు జోకులు, త్వరగా మన ప్రోగ్రాం నిర్ణయించండి, లేకపోతే మీ అబ్బాయి గారు అమెరికా నుండి వచ్చేస్తారు. ఆయన వచ్చిన తర్వాత ఆ కోహినూర్ 2 వజ్రాన్ని అమ్మనీయరు, నా పెళ్లి స్వీటీతో జరపనీయరు అని కంగారు పడిపోసాగాడు స్వప్నలోక్. మా అబ్బాయి అమెరికా నుంచి వస్తాడా? భలేవాడివే, నాకుంది ఒక్కడే కొడుకు. వాడు వెళ్ళింది అమెరికా కాదు, అడుగో అక్కడ పైకి. అది సరే, ముందు నువ్వు బయటకెళ్తావా లేక బయటకు తోసేయమంటావా? కోపంగా సీరియస్గానే అనేశాడు ముసలోడు. దాంతో డంగై చూస్తుండిపోయాడు స్వప్నలోక్. ఇప్పటి వరకు ఏదో సరదాకు కామెడీకి అలా అంటున్నాడేమో అనుకున్నాడు. తీరా చూస్తే నిజంగానే సీరియస్గానే ట్రాజిడీకే అలా అంటున్నాడని అర్థమై లోపలకు చూశాడు. స్వీటీ కానీ లోపల నుంచి వస్తే బాగుండు అని. అసలే ముసలోడు ఉన్నట్లుండి ఇలా ఎందుకు మారాడు? నేనెవరో కూడా తెలియనట్టు ఎందుకు నటిస్తున్నాడు? ఇందులో ఏమైనా బోఫోర్స్ స్కామ్ ఉందా? దీని వెనకాలేమైనా కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీల కుట్ర ఉందా అంటూ వెనుదిరిగాడు స్వప్నలోక్. సరిగ్గా అప్పుడే బయట నుంచి మిషి బుషి మేడ్ లేనర్స్ కారు ఆ బంగ్లాలోకి వచ్చింది. అందులోంచి ఎండి రావు గారు, ఆయన భార్య కమలాబాయ్ మరియు లక్ష్మి ఉరఫ్ స్వీటీ దిగారు. లక్ష్మి ఎలియాస్ స్వీటీని చూడగానే స్వప్నలోకి పోయిన ప్రాణం వచ్చినట్లయింది. ఆమె వైపు నవ్వుతూ కళ్ళతోనే విష్ చేశాడు స్వప్నలోక్. ముసలోడు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. స్వప్నలోక్ని ఎండి రావు గారికి, కమలాబాయి గారికి చూపిస్తూ, అతనే అంది స్వీటీ ఉరఫ్ లక్ష్మి. అతని గురించి ఆల్రెడీ ఏదో చెప్పుంచినట్లు. కమలాబాయ్, ఎండి రావు గారు స్వప్నలోక్ని ఎగాదిగా చూసి ఆ తర్వాత పడి నవ్వారు. చార్లీ చాప్లిన్ సినిమా చూస్తున్నట్లు. ఉన్నట్లుండి ముసలోడు కూడా నవ్వు అందుకున్నాడు. నిజంగానే స్వప్నలోకి మతిపోయినట్లనిపించింది. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ అని బిగ్గరగా 3 సార్లు ఏక్ సౌండ్లో అరవాలనిపించింది. వాట్ స్వీటీ, నువ్వు మీ తాతయ్య ఏంటి ఇలా వింతగా ప్రవర్తిస్తున్నారు? ఈరోజు నేను 50,000 రూపాయలు తీసుకొచ్చాను బిగ్గరగా అరిచినట్లే చెప్పాడు స్వప్నలోక్. అప్పుడు నోరు తెరిచారు ఎండి రావు గారు. 50,000 అక్కర్లేదయ్యా, జస్ట్ 10,000 చాలు. లేదు కూడదు, అందులో సగమైనా 5,000 చాలు, నెల సంపాదన కింద. హాయిగా సుఖంగా సంతోషంగా పెళ్ళాం పిల్లల్ని, తల్లి చెల్లెల్ని పోషించడానికి అన్నారు ఎండి రావు గారు గాంభీర్యంగా. ఏంటి మీరనేది అడిగాడు స్వప్నలోక్ అర్థం కానట్లు. అప్పుడు జోక్యం చేసుకుంది లక్ష్మి. చూడండి స్వప్నలోక్, మీరనుకున్నట్లు మేము ఈ ఇంటి ఓనర్లం కాదు, కోటీశ్వరులం అసలే కాదు. మీరనుకున్నట్లుగా నా పేరు స్వీటీ కాదు. మా తాతయ్య మీరనుకున్నట్లుగా మా ఎండి గారి తండ్రి కారు, కేవలం ఈ ఇంటి నౌకరు. నేను మా ఎండి గారి పర్సనల్ సెక్రటరీని, దట్స్ ఆల్ యువర్ ఆనర్ అంది లక్ష్మి అసలు సంగతి చెబుతూ. అయితే మరి ఈ నాటకం ఎందుకు ఆడారు కోపంగా అడిగాడు స్వప్నలోక్. ఇంతలో ఎండి గారు జోక్యం చేసుకుని, ముందు లోపలికి రావయ్యా అన్నారు. దాంతో అందరూ లోపలికి వెళ్లారు. ఏ స్టాఫ్ ఆల్ ప్లీజ్ బీ సీటెడ్ మిస్టర్ స్వప్నలోక్ అన్నారు ఎండి. దాంతో స్వప్నలోక్ సోఫాలో కూర్చున్నాడు. నువ్వు కూడా కూర్చోమా అన్నారు ఎండి రావు గారు లక్ష్మిని ఉద్దేశించి. దాంతో లక్ష్మి, అదేనండి ఉరఫ్ స్వీటీ కూడా కూర్చుంది. ఎండి రావు గారు కూడా కూర్చుంటూ అప్పుడు చెప్పారు, చూడు మిస్టర్ స్వప్నలోక్, మీ గురించి జస్ట్ ఇప్పుడే కారులో వస్తూ తెలుసుకున్నాను. మొత్తం మీ కథ విన్నాక బాపు గారి కార్టూన్లు, ముళ్ళపూడి వెంకటరమణ గారి నవలలు, కథలు, ఈవివి సత్యనారాయణ గారి కామెడీ సినిమాలు చూసినట్లు భలే నవ్వుకున్నాను
ఆ తర్వాత నాకు నీ మీద చాలా జాలేసింది కూడా. నీ పేరు స్వప్నలోక్ అని, నీవు కలల్లో నిరంతరం నివసిస్తుంటావని, ఈ కామెడీ నవలకు హీరోవని, నీ మూలంగానే ఈ నవలకు కలల రాకుమారుడు అనే టైటిల్ పెట్టారని తెలుసుకున్నాను. కొంతమంది జీవితాన్ని కలతో పోలుస్తారు. జీవితాన్ని స్వప్నంతో పోల్చడం కరెక్టే. మనం మేల్కొనేప్పుడు నిద్రపోతున్నప్పుడు మేల్కొంటున్నాం. చూడవోయ్ కలల రాకుమారా, భగవంతుడు ఈ జీవితాన్ని నీకు ఎన్నో నీచమైన జన్మల అనంతరం మానవ జన్మ నీకిచ్చాడు. అటువంటి మహత్తరమైన జన్మ ఎవరో ఒకరికి ఉపయోగపడేటట్టు నీ జీవితాన్ని మలుచుకో. ఎమర్సన్ అనే మహానుభావుడు చెప్పినట్లు మనం ఎప్పుడూ జీవించడానికి సిద్ధపడుతున్నాం కానీ జీవించడం లేదు. ఒకదాని తర్వాత ఒకటిగా జరిగే చెత్త విషయాలన్నింటినీ కలిపి జీవితం అనుకుంటున్నాం. కానీ జీవితం అంటే అసలైన అర్థం అది కాదయ్యా. అసలు ఎక్కడ జీవితం ఉంటుందో అక్కడ ఆశ ఉండాలి, ఆశయం ఉండాలి, ధ్యేయం ఉండాలి. ఆ ఆశను నెరవేర్చుకోవడానికి, ఆశయాన్ని సాధించడానికి నిరంతరం కృషి చేయాలి. మనం కోరుకున్నవి అప్పుడప్పుడు జరుగుతాయి. అదే మనం ఊహించనివి, పగటి కలలు కన్నవి అస్సలు జరగవు అని ఓ సామెత ఉన్నది. అందుకే పగటి కాలాన్ని 10 రూపాయలు సంపాదించడానికి కష్టపడాలి తప్ప పగటి కలలు కంటూ కాలం వృధా చేసుకుంటే జీవితంలో పైకి రాలేవు. అలాగే మరో ముఖ్యమైన విషయం, నీవనుకుంటున్నట్లు జీవితం అంటే కేవలం కోట్ల రూపాయల ఆస్తి కాదు. జీవితం అంటే సంపద మాత్రమే కాదు. బ్రతకడానికి, అందంగా, హాయిగా, సుఖంగా బ్రతకడానికి ఉపయోగపడుతుంది సంపద. అంతేకాని మన జీవితాన్ని శాసించేదిలా ఉండకూడదు డబ్బు. నీ జీవితమే నీకు దేవాలయం కావాలి. అదే నీ మతం కావాలి. ఓ పని, ఓ నిద్ర, ఓ ప్రేమ, ఓ ఆశయం, ఓ కృషి, ఓ విజయం. ఇదేనయ్యా జీవితం అంటే. ఈ సంపద ఉన్నది చూసావు, నువ్వు అనుకుంటున్నట్టు ఇది నీకు పూర్తి సంతృప్తినివ్వలేదయ్యా జీవితంలో. డబ్బు మీద అత్యాశ అసలు ఇదేనయ్యా అన్ని అనర్థాలకు మూలహేతువు. డబ్బు అన్ని పనులను చేయగలదు అని అనుకునేవాళ్లే నిజమైన మూర్ఖులు. నీలాగా కష్టపడి పని చేయి. అలా కష్టంతో సంపాదించిన రూపాయి, ఒక్క రూపాయి ఇచ్చే ఆత్మ సంతృప్తిని అనుభవించు. అది మాటల్లో చెప్పలేని అనుభూతిని, ఆనందాన్ని కలిగిస్తుంది. పని చేసి విఫలం కావడంలో తప్పు లేదు. అసలు పనే చేయకపోవడం తప్పు. ఒక పనిలో విఫలం కావడం నేరం కాదు. అయితే ఆశయం లేకపోవడం మాత్రం పెద్ద నేరమే. ఏ పని అల్పం కాదు. ఇష్టమైన పని లభిస్తే పరమ మూర్ఖుడు కూడా చేయగలడు. అన్ని పనులు తనకిష్టంగా మరల్చుకునేవాడు తెలివైనవాడు అని స్వామి వివేకానంద అన్నాడు. తెలుసా? నువ్వు పేదవాడివైనా నీకు పేదవారి మీద జాలి లేదు సరికదా. పేదరికంలో ఉన్నవాన్ని అసహించుకున్నావు. నీకు తెలుసా, బీదరికం విచారాన్ని ఇవ్వడమే కాదు, తెలివితేటల్ని కూడా ఇస్తుంది. జీవితం మీద కసిని పెంచుతుంది. కష్టపడాలి, ఇంకా శ్రమపడాలి అనే ఆలోచనని పెంచుతుంది. అసలు పేదవాడు అంటే డబ్బు లేనివాడు అని కాదయ్యా అర్థం. కష్టపడకుండా డబ్బు సంపాదించి ఐశ్వర్యవంతుణ్ణి కావాలని నీలాగా పగటి కలలు కనేవాడే నిజమైన పేదవాడు, నిజమైన దోషి, నిజమైన ద్రోహి. పగటి కలలు కంటూ కాలాన్ని వృధా చేసేవారు నిజమైన చౌకబారు మనుషులు. అసలు నీకో విషయం తెలుసా? కలలు కనుక వాస్తవమైతే వాస్తవాలు కూడా కలలుగానే మిగిలిపోతాయి అంటూ కంటిన్యూయస్ క్లాస్ నాన్ స్టాప్గా తీసుకునేసరికి బాగా అలసిపోయాడు. స్వప్నలో కాదు, వినటానికే మాయరోగం. అలసిపోయింది ఎండి రావు గారు. అవును మరి, అతనంతగా కదిలిపోయాడు కలల రాకుమారుడి కథ విన్నాక. అందున స్వప్నలో ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం అని అడగడానికి వెళ్ళిన లక్ష్మి వాళ్ళ అన్నయ్య SVRRను అవమానం అంతగా చేసి పంపడం, అవి విన్నాక ఆయన కళ్ళల్లో కోపం 70 mm కనిపించింది. అప్పుడే వెంటనే అరిచాడు కూడా, డర్టీ రోగ్, బ్లడీ బగ్గర్, లివింగ్ ఇన్ డ్రీమ్స్ అని DTS ఎఫెక్ట్లోనే అరిచాడు ఎండి రావు. స్వప్నలోక్ అలాగే తల వంచుకొని కూర్చున్నాడు. అప్పుడు అడిగాడు ఎండి రావు ముసలోణ్ణి, అదే స్వీటీ, నోనో లక్ష్మి వాళ్ళ తాతయ్యని. కోహినూర్ వజ్రం 2 ఏది అడిగారు. అప్పుడు తాతయ్య లోపలికి వెళ్ళి తీసుకొచ్చి ఎండి రావు గారికి అందించాడు. దాన్ని ఆయన స్వప్నలోకి చూపిస్తూ చెప్పాడు ఇలా, ఇది నీవనుకున్నట్లు కోహినూర్ 2 వజ్రం కాదయ్యా, జస్ట్ 10 రూపాయలకు చార్మినార్ దగ్గర కొన్న క్రిస్టల్, ఉత్తుత్తి క్రిస్టల్. దాన్ని నువ్వు వజ్రం అని అనగానే నమ్మావు అంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదు.
ఏదేమైనా దాన్ని నువ్వు వజ్రం అనగానే నమ్మేసి నీలో నిద్రాహనమై గురకపెట్టి నిద్రపోతున్న శక్తిని నిద్రలేపి ఈ నెలనాళ్లలో ఎంత కష్టపడ్డావో నీకు తెలుసు. నిద్రాహారాలు లేకుండా ఎన్ని పాటలు పడ్డావో కూడా నీకు తెలుసు. నీ శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవో దీన్ని బట్టి చెప్పొచ్చు. కానీ ఏం లాభం? వాటిని ఇన్నాళ్ళు ఉపయోగించుకోకుండా ఎన్నో సంవత్సరాలు అనవసరంగా వేస్ట్ చేసుకున్నావు. పని చేయని వాడికి నమ్మకమున్నా ప్రయోజనం లేదు అని చెబుతుంది బైబిల్. కానీ నీలా కష్టపడి పనిచేసేవాడికి మాత్రం నమ్మకం లేకపోతే అస్సలు ప్రయోజనం లేదు అని నేను చెబుతున్నాను. శక్తి రహస్యం నమ్మకంలోనే ఉందయ్యా. విజయ రహస్యం కూడా నమ్మకంలోనే ఉందయ్యా. నిన్ను చూస్తే చాలా జాలేస్తుందయ్యా. నేను అనుకోవడం ఇంతవరకు నీకు జీవితం గురించి నాలాగా క్లాసు పీకినవాడు తగిలి ఉండడు. అందువల్లనే ఇన్నాళ్ళు టైం వేస్ట్ చేసుకున్నావు. కాలం విలువ అస్సలు నీకు తెలుసా? కాలాన్ని మించిన నియంత లేదు. కాలం కరెన్సీ కన్నా విలువైనది. నేను రాజ్యాలను కోల్పోవచ్చు కానీ కాలాన్ని కోల్పోజాలను అన్నాడు నెపోలియన్. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు. అసలు నీలాంటి యూత్ అంటూ యూత్ మీద, యవ్వనం మీద, యువకుల మీద ఓ గంట స్పీచ్ విత్ కొటేషన్స్ పీకాడు ఆ ఎండి రావు. దాంతో స్వప్నలోకి ఏడుపొక్కటే తక్కువ. కానీ అతనికో అనుమానం రాకపోలేదు. ఎండి రావు గారికి కొటేషన్స్ ఇన్ని ఎలా వచ్చు? ఇతనికి గాని కవిత్వం, కథలు రాసే హాబీ లేదు కదా అని. అలా ఆలోచిస్తున్న స్వప్నలోక్ మనసులో మాటని చదివినట్లుగా అడిగారు ఎండి రావు గారు. ఏంటోయ్, ఇన్ని కొటేషన్లు నాకెలా వచ్చని, నాకు గాని కవిత్వం, కథలు రాసే హాబీ గానీ లేదు కదా అని అనుమానం వచ్చింది కదూ నీకు? నోనో, అలాంటిదేం లేదు. కాకపోతే జీవితాన్ని బాగా స్టడీ చేశాను. అది కాక నేను మా అమ్మ కడుపులో పుట్టి కళ్ళు తెరిచేసరికి ఈ బంగ్లాలు, ఈ కార్లు, ఈ కరెన్సీ కట్టలు లేవయ్యా. కటిక పేదరికం, కటిక దారిద్ర్యంలో పుట్టినవాణ్ణి నేను. కేవలం కష్టపడి పైకొచ్చి ఇంతటి వాణ్ణి అయ్యాను అంటే నమ్మగలవా? కేవలం కృషి, పట్టుదల, శ్రమ, నిరంతర శ్రమ. అప్పుడు కానీ అర్థం కాలేదు స్వప్నలోకి. ఇలా కష్టపడి పైకొచ్చిన వాళ్లే ఇలా క్లాసుల మీద క్లాసులు పీకుతుంటారు. అమ్మో, ఇంతకన్నా ఇంకేం ఎక్కువ అనుకున్నా ఏదో మంత్రాలు వచ్చిన వాళ్లాగా మనసులో అనుకున్న మాటలు కూడా చెప్పేస్తున్నాడు. ఇంతటితో లోపల ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టడం బెటర్. అవునయ్యా, కష్టపడి పైకొచ్చిన వాళ్లే ఇలా క్లాసులు పీకుతుంటారు అని నవ్వేశాడు ఎండి రావు. ఓకే మిస్టర్ స్వప్నలోక్, నీకు నా ఆఫీస్లోనే మంచి ఉద్యోగం ఇస్తాను. హ్యాపీగా ఇప్పటికైనా కష్టపడి పైకిరా. అలాగే ప్రేమించుకున్న నీ చెల్లెల్ని లక్ష్మి వాళ్ళ అన్నయ్య SVRRకిచ్చి పెళ్లి జరిపించు. అలాగే మీ ఇద్దరూ కూడా పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి చెప్పాడు పెదరాయిళ్ల ఎండి రావు. అప్పుడు లక్ష్మి జోక్యం చేసుకొని చెప్పింది. అవును స్వప్నలోక్, మీ చెల్లెల్ని ప్రేమించిన SVRR ఎవరో కాదు, నా సొంత అన్నయ్య. ఆ రోజు మీ పైసా కట్నం తీసుకోకుండా మీ చెల్లెల్ని చేసుకుంటానని మీ ఇంటికొస్తే మీరు మా అన్నయ్యని ఎంతగానో అవమానానికి గురిచేసి పంపించారు. ప్రేమించుకున్న ఆ జంటను ఒకటి చేయాలంటే ముందు మీలో మార్పు తేవాలని నేను మా తాతయ్య నిర్ణయించుకున్నాం. ఓ పథకం పకడ్బందీగా వేసి అలా మిమ్మల్ని ఆకర్షించి కోహినూర్ 2 వజ్రం పేరుతో డ్రామా ఆడాం. ఆ సమయానికి ఊళ్ళో మా ఎండి రావు గారు లేకపోవటం, మా మేడం కోమాలో ఉండటం మాకెంతగానో సహకరించాయి. అంతే, మీలో మార్పు తేవడానికే మేము ఇలా నాటకం ఆడాం. మిమ్మల్ని అనవసరంగా నొప్పిస్తే క్షమించండి అంది ఎంతో ఎమోషనల్గా లక్ష్మి. మళ్ళీ జోక్యం చేసుకోబోయారు ఎండి రావు గారు. అది గమనించిన స్వప్నలోక్, అమ్మో మళ్ళీ నోరు తెరుస్తున్నాడు ఈయన అనుకుని వెంటనే జోక్యం చేసుకుని, స్వీటీ, ఐ యామ్ సో సారీ, నాలో మార్పు వచ్చింది. కారణం ఎండి రావు గారి క్లాసుల వల్లనే కాదు, నీ డైలాగుల వల్ల కాదు, మీరాడిన డ్రామా వల్ల కాదు. ఈ నెలనాళ్ళు ఒక్కో రోజు ఒక్కో జీవిత పాఠాన్ని నేర్చుకున్నాను. మనకి భగవంతుడు కళ్ళు ఇచ్చింది లోకాన్ని చూడమని, లోకజ్ఞానం అలవర్చుకోమనే కానీ కన్నీళ్లు కార్చడానికి, కలలు కనడానికి కాదు అని బాగా అర్థం చేసుకున్నాను అన్నాడు. ఎండి గారు చెప్పినట్లుగానే త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని ఒకే కళ్యాణ మండపంలో మనం పెళ్ళిళ్ళు చేసుకుందాం అన్నాడు స్వప్నలోక్. అప్పుడు అరిచాడు తాతయ్య, ఇది జరగని పని అంటూ గట్టిగా గుమ్మడి మాడ్యులేషన్లో. అందరూ ఆయన వైపు ఆశ్చర్యంగా చూశారు. గజ్జి కుక్కలు ఒకటే అరుస్తున్నాయి. రాత్రి ముదిరి అర్ధరాత్రి అయింది. ఆ సమయానికి డ్యూటీకెక్కి దొంగలు ఏ ఇంటికి కన్నం వేయాలో ముందుగా ప్లాన్ చేసుకున్నట్లుగానే ఆ కన్నం వేసే పనిలో బిజీగా ఉన్నారు. కానీ స్వప్నలోక్ మాత్రం అన్నం కూడా తినకుండా ఆలోచిస్తున్నాడు. ఎలా 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 తన ప్రేమను పండించుకోవాలి, తన స్వీటీని, తన లక్ష్మిని ఎలా తన సొంతం చేసుకోవాలి?
ముందు తనకు అర్థం కాలేదు కానీ ఆలోచిస్తుంటే ఇప్పుడు అర్థమవుతోంది. తను స్వీటీని అంతగా ప్రేమిస్తోంది. ఎంత లోతు ప్రేమలో పడిపోయాడో కదా. తనకు తన స్వీటీ కావాలి, దట్స్ ఆల్. అందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడడు. అసలు స్వీటీ తనని ప్రేమిస్తోందా లేదా అది తెలుసుకోవాలి ముందు. ఆలోచిస్తే అర్థమవుతోంది ఏమిటంటే స్వీటీ ప్రేమిస్తోంది తనను. లేకుంటే ఆమె తన తాతయ్య మాటల్ని ఖండించాలి కదా. ఏమో మౌనం అర్ధాంగీకారమో గుంటూరు కారమో ఎలా తెలుసుకోవడం. స్వప్నలో అంతరంగంలో మథనం మొదలైంది. కంటికి కునుకు పట్టడం లేదు. రిలీఫ్ కోసం ఓ కల కంటే చిచి మళ్ళీ ఈ జన్మకు కలలు కనడమే. నో నెవర్. క్లాసులు పీకడమే కానీ ఎండి రావు గారు చెప్పిన మాటల్లో నిజం ఆగ్మార్క్ నిజం, 100% నిజం లేకపోలేదు. ఎవరైనా ఏదైనా సాధించాలంటే ఎండి రావు గారు చెప్పినట్లు ఈ యవ్వనంలోనే సాధించాలి. ధనవంతుడు కావటానికి బీదవాడు కావడానికి రెంటికి యవ్వనమే సరైన సమయం. యువకులు అంచనా వేయడానికి కాదు, అన్వేషణకు. యువకులు నిర్ణయించడానికి కాదు, అమలు చేయడానికి. యువకులు స్థిరమైన పనులకు కాదు, కొత్త కొత్త పనులకు. యువకులు పగటి కలలు కనటానికి కాదు, కన్నవారి కలలు నిజం చేయడానికి. ఎండి రావు గారి జీవితమే ఎందరో యువకులకు ఆదర్శం కావాలి. అలాగే ఆయన చెప్పిన ఎన్నో ఉదాహరణలు ఎందరో జీవితాల తాలూకు అనుభవాలు కూడా నిజమైన స్ఫూర్తినిస్తాయనడంలో సందేహం లేదు. కష్టపడి పనిచేయడంలోనే ఆనందం ఉంది అనే నంది పైపుల ఎస్పీవై రెడ్డి గారి జీవితం ఓ ఆదర్శం. ఒకనాడు ఆయనకు కూడా దారిద్ర్యం ఈతి బాధలను చవి చూసినా నేడు కోట్ల రూపాయల విలువ చేసే ఫ్యాక్టరీకి అధిపతి అయ్యాడు. ఆయన నంది పైపుల బిజినెస్ టర్నోవర్ 100 కోట్ల రూపాయలు. ఆయన విజయ రహస్యం కేవలం కష్టపడి కృషితో శ్రమతో పైకి రావడం. విజయం గర్వాన్నివ్వదు, మరింత కష్టపడి పనిచేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుందంతే అన్నదే ఎస్పీవై రెడ్డి నేటి యువతరానికి ఇచ్చే సలహా. అలాగే భారతదేశ సినీ చరిత్రలో నిలువెత్తు ఉనికిని సంపాదించుకున్న సూపర్ డూపర్ హీరో, స్టార్డమ్ నేషనల్ లెవెల్ నెంబర్ 1 నటుడు అమితాబ్ బచ్చన్. ఎంతో కష్టపడి నటననే ఊపిరిగా భావిస్తూ ఒక్కొక్కప్పుడు నిద్రాహారాలు కూడా లేకుండా షూటింగ్ కోసం సమయం వెచ్చించి మన దేశ సినీ చరిత్రలోనే ఎవరికీ రానంత స్టార్డమ్ను సొంతం చేసుకున్న మహానటుడు అమితాబ్ బచ్చన్. ఆయన నుంచి యువత నేర్చుకోవలసింది టైం సెన్స్, టైం పంక్చువాలిటీ, టైం మేనేజ్మెంట్. ఆ మాటకు వస్తే మన తెలుగు సినీ రంగంలో ఈరోజు మెగాస్టార్గా ఎందరో అభిమానులకు ప్రాణమైన చిరంజీవి కష్టపడి పైకొచ్చిన వాళ్ళలో ప్రథముడు. కేవలం తన కష్టాన్ని తన టాలెంట్ని నమ్ముకుని అహర్నిశలు కష్టపడి అంత గొప్ప మెగాస్టార్ పేరును సొంతం చేసుకున్నాడు. అలాగే బస్ కండక్టర్గా ఉద్యోగం చేస్తూనే నేడు ఎందరో ప్రేక్షకుల చేత దేవుడిలా ఆరాధించబడుతున్న హీరో రజనీకాంత్. ఆయన కూడా కష్టపడి పైకొచ్చినవాడే. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నదానికి ఉదాహరణే. భారతదేశ క్రికెట్ చరిత్రలో ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకున్న కపిల్ దేవ్ చాలామంది కుర్రాళ్లకు ఐడియల్ హీ. ఎందరో అతన్ని నిరుత్సాహపరిచినా ఇంట్లో బాగా తిట్టినా కూడా లెక్క చేయకుండా సర్వం మరిచి క్రికెట్లో మునిగి తేలాడు. ఏవో 2 ముద్దలు తిని నిద్ర కూడా పోకుండా నిరంతరం క్రికెట్ ప్రాక్టీస్ ఒకటే ప్రాక్టీస్. ఒక లో మిడిల్ క్లాస్లో పుట్టి కేవలం శ్రమను నమ్ముకుని ఒక విషయం పట్ల అంకిత భావంతో కృషి చేస్తే మనిషి ఎన్నెన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చో నిరూపించాడు కపిల్ దేవ్. అలాగే ప్రపంచ చరిత్రలోనే అద్భుత గాయనిగా పేరు ప్రఖ్యాతులు పొందిన ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఆమె గానం విని మైమర్చిపోయింది హెలెన్ కిల్లర్. అలాగే నెహ్రూజీ, మహాత్మా గాంధీ ఎందరో ఆమె పాటల్ని మెచ్చుకున్నారు ఎన్నో విధాలుగా. ఆమె మాటల్లో ఆమె విజయ రహస్యం నిరంతర సాధన, కృషి, అంకిత భావం. ఓ కష్టకాలంలో సొంత ఇంటిని అమ్ముకుని చిన్న ఇంటిలో చేరారు వేరే మార్గం లేక. అటువంటి ఆమె కూడా మొదట్లో ఎన్నో ఆటుపోట్లను చవిచూసినామే, కానీ నిరుత్సాహం పడలేదు ఎప్పుడు. అలాగే ఈరోజు టీవీ ద్వారా స్టార్డమ్ను సొంతం చేసుకున్న అను మాలిక్ కూడా మొదట అవాంతరం దారిద్ర్యం, ఈ డబ్బులేనితనాన్ని అధిగమించడానికి 10వ తరగతిలోనే చదువును వదిలేసిన అను తన తండ్రితో పాటు ఊరు తిరిగి నాటకాలు వేశారు. అనుకోకుండా ఓసారి శ్యామ్ బెనగర్ను కలిశారు. ఆయన సినిమాలో వేషం వేశాడు. అలా అప్పటి నుంచి కృషిని, శ్రమను నమ్ముకున్నాడు. ఈరోజు మరి అధిగమించాలని మనకు ఉండాలే కానీ అవాంతరం మనల్ని ఆపలేదు అనడానికి ఓ మంచి ఉదాహరణ అయ్యాడు.
అలా గమనిస్తూ పోతే ఎందరో మహానుభావులున్నారు. కష్టాన్ని నమ్ముకుని కృషితో దారిద్ర్యాల్ని సైతం అధిగమించి గొప్పవాళ్లలో ఉన్నతులై చరిత్ర సృష్టించి చరిత్రకెక్కినవారే. స్వప్నలోకి ఎండి రావుగారు చెప్పిన ఎన్నో ఉదాహరణల్లో కొన్ని గుర్తుకొచ్చాయి. కొటేషన్లతో కలిపి క్లాస్ పీకాడనుకున్నానే కానీ చాలా మంచి విషయాలే చెప్పాడు పాపం అనుకున్నాడు. ఉన్నట్లుండి నిద్రలేచి దాహమైంది కాబోలు మంచినీళ్లు తాగడం కోసం పైకి లేచిన బాలనాగమ్మ అలా కళ్ళు తెరిచి పైకి చూస్తున్న అన్నయ్యను చూసి దగ్గరకొచ్చి అడిగింది, ఏంటన్నయ్యా నిద్ర రావట్లేదా? అప్పుడు మనోడు బోరుమన్నాడు, తప్పైపోయిందమ్మా, అనవసరంగా నువ్వు ప్రేమించిన SVRను అవమానపరిచాను. అలా అవమానం చేయకుండా మీ పెళ్ళికి అప్పుడే ఒప్పుకొని ఉండుంటే ఓ కథతో అయిపోయే స్టోరీని నవల దాకా లాక్కొచ్చాను. అలా అన్నయ్య బాధపడుతుంటే చూడలేకపోయింది బాలనాగమ్మ. డోంట్ వరీరా అన్నయ్య, మన చేతుల్లో ఏమీ లేదు. అంతా రైటర్ హ్యాండ్ మీద, అతని హ్యాండ్లోని పెన్ను మీద ఆధారపడి ఉంది. నువ్వేమీ వరి అవ్వకు. రేపోసారి పిలుచుకురానా SVRను అడిగింది. క్లైమాక్స్కి వచ్చేసింది నవల. హమ్మయ్య అని మనసులో ఆనందంగా అనుకుని. వద్దమ్మా, అతన్ని పిలిపించడం కాదు, మనమే రేపు అతని దగ్గరకు వెళదాం, అదే బాగుంటుంది అన్నాడు ఎంతో వినయంగా. ఓరినా అన్నో అన్నా, ఈ వినయం విధేయత ముందే ఉంటే బాగుండేది కదరో నా అన్నా అని మనసులో అనుకుని వెళ్ళి ముసుగు కప్పుకొని నిద్రలోకి జారుకుంది. కానీ నిద్ర పడితే కదా, ఎంతైనా కలల రాకుమారుడి ఓన్ సిస్టర్ కదా. ఓ డ్రీమ్ వేసుకుంది. ఆ డ్రీంలో SVRతో సాంగ్ వేసుకుంది. ఆ సాంగ్ కోసమని రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళిపోయింది. సాంగ్ మొదలైంది డ్రీంలో. అంతే, హీరో గెటప్లో ఉన్న SVR మొదటి చరణం పాడుతూ ఎవరో తరుముకొస్తున్నట్లు గార్డెన్లోకి పరిగెత్తాడు. అక్కడకు కనీసం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక డాబా మీద నిలబడిన హీరోయిన్ వేషంలో ఉన్న బాలనాగమ్మ రెండో చరణం పాడుతూ క్రిందికి దిగి డజను గ్రూప్ డాన్సర్స్ను ప్రోగు చేసుకుని కారెక్కి బయలుదేరింది. హీరో SVR మరో లొకేషన్లో ఇసుకలో దొర్లుతూ ఫిట్స్ వచ్చిన వాడిలా ఎగరసాగాడు. హీరోయిన్ బాలనాగమ్మ ఈలోగా దగ్గరలో ఉన్న గుట్టల మీద నుంచి పరుగుతుకుంటూ వచ్చి 4వ చరణం పాడేసింది. హీరోయిన్లు అదే SVR బాలనాగమ్మలు ఇద్దరు కౌగిలించుకొని ఏదో చరణం పాడేశారు. అలా కౌగిలించుకున్న ఇద్దరిని విడదీశారు గ్రూప్ డాన్సర్స్. కట్ చేస్తే లొకేషన్ మారింది. ఈసారి ఫారిన్ లొకేషన్, మలేషియాలో. హీరోయిన్లు మిగతా 5-6 చరణాలు పాడేసుకున్నారు. ఇంతలో బయట మున్సిపల్ పంపులోంచి నీళ్ళొస్తున్న శబ్దం విని బాలనాగమ్మ వెంటనే పాట కట్ చేసి బిందెతో బయటకు వెళ్ళింది పానిపట్టు యుద్ధానికి. ముందే మేటర్ లీక్ అయిపోవడంతో లక్ష్మి ఉరఫ్ స్వీటీ, ముసలోడు అదే తాతయ్య, SVR, స్వప్నలోక్, బాలనాగమ్మ మరియు వాళ్ళ ఉమ్మడి అమ్మ కోసం ఎదురు చూడసాగారు. వాళ్ళు రానే వచ్చారు. ఎందుకైనా మంచిదని స్వప్నలోక్ రాగానే తాతగారి కాళ్ళ మీద పడిపోయి నమస్కారం చేశాడు. దాంతో ఆయన మనస్సు కరిగిపోయింది. ఇంకో డ్రామా ఆడదామనుకున్నాడు. కానీ తీరా కుర్రాడేమో కాళ్ళ మీద పడిపోయేసరికి కరిగిపోయాడు. అదిగాక రైటర్ ఏమో పేపర్ల ధర పెరిగిందనో లేక రీఫిల్ అయిపోయిందనో తెలీదు, ఫినిషింగ్ టచ్ అని హెడ్డింగ్ పెట్టేశాడాయే. సరి వచ్చిన విషయం చెప్పండి అన్నాడు తాతయ్య. మా చెల్లెలు మీ మనవడు ఒకరినొకరు ఇష్టపడ్డారు. వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాం అన్నాడు స్వప్నలోక్ ధైర్యం చేసి. ఓ ఐసీ, అలాగా. మరి మీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉంది? మీకెన్ని బంగ్లాలున్నాయి? నీ బ్యాక్గ్రౌండ్ ఫ్రంట్ గ్రౌండ్ ఏంటి? మీ చెల్లెల్ని మావాడికి భారీగా చేసుకోవడానికి అర్హత ఏంటి? అంటూ వన్స్ అపాన్ ఎ టైం SVRను ఎలాంటి ప్రశ్న వేసి స్వప్నలోక్ అవమానం చేశాడో అదే స్టైల్లో అవమానం చేయసాగాడు తాతయ్య. దాంతో స్వప్నలోక్ ముఖం మరీ కందగడ్డలా అయిపోయింది. అది గమనించిన బాలనాగమ్మ బేలగా చూసింది SVR వైపు. అతను లక్ష్మి వైపు చూశారు. లక్ష్మి ధైర్యం చేసి తాతయ్యతో అంది, ఎందుకు తాతయ్య చచ్చిన స్నేక్ని ఇంకా చంపుతావు? ప్లీజ్, నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే రైటర్ మా పెళ్ళిళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రైటర్ రెడీగా ఉన్నాడా? అయితే ఇక ఆలస్యం ఎందుకు? శీఘ్రమేవ మ్యారేజీ మరియు ప్రెగ్నెన్సీ క్యారేజీ ప్రాప్తిరస్తు అన్నాడు తాతయ్య. అలా మొత్తానికి ఓ మంచి ముహూర్తం చూసి స్వప్నలోక్ తను ప్రేమించిన స్వీటీని, లక్ష్మి తను ప్రేమించిన స్వప్నలోక్ని, రెంటి మీనింగు అదే.
లక్ష్మి వెట్స్ స్వప్నలోక్, బాలనాగమ్మ వెట్స్ ఎస్వి రంగారావు. అలా వాళ్ళు తమ తమ ప్రేమ పిచ్చిని పెళ్ళి అనే మందుతో కుదుర్చుకున్నారు. అదండి సంగతి. కలల రాకుమారుడు నవల మొత్తానికి ముగిసింది. అయితే ఈ నవల రాయడంలో ఎంతో సహకరించి, మరిచిపోతే గుర్తు చేసి, నిద్రపోతే నిద్రలేపి, అలసిపోతే టీకప్ అందించి, బెటర్ హాఫ్గా బెస్ట్ కోఆపరేషన్తో సహకరించిన నా శ్రీమతి నాగలక్ష్మి స్త్రీకు హార్టీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఏంటేంటి, ఓకే, నో థ్యాంక్స్, నో సారీ సిద్ధాంతం ప్రకారం ఆమెకు థ్యాంక్స్ అక్కర్లేదట. సరే, అలాగే. స్వస్తి. సర్వే జనా స్వప్నో చిచి సుఖినో భవంతు. శుభం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.